హాయ్ అండి. చూస్తుంటే గోరింటాకులా కనిపిస్తుంది కదా, కాదండి, లేత మునగాకు. దీనివల్ల యూజ్ ఏంటనేది నేను చెప్తానండి మీకు కంపల్సరీగా. ఇందులో ఏ విటమిన్లు ఉన్నాయి కూడా నేను చెప్తాను. ఇందులో విటమిన్లు వచ్చేసి ఏ అండ్ సి ఉంటాయి. అలాగే ఈ దేనికి యూజ్ అంటే రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయండి ఎక్కువగా. అలానే కాలేయ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంకా రక్తంలో చక్కెర మరియు ఒత్తిడి లాంటివి తగ్గిస్తూ ఉంటాయండి. పాలిచ్చే తల్లులకైతే ఇది చాలా యూజ్ అవుతుందండి. జీర్ణం కూడా అవుతుందంటే ఎక్కువ. ఇది నేను ఒక బుక్లో అయితే చదివానండి. అయితే ఈ ఆకుని మనం నీట్గా వాష్ చేసేసుకొని ఇలాగా చూపిస్తున్న విధంగా ఎండలో అయితే మనం వాటర్ ఇంకేంత వరకు, అలాగే ఆ మునగాకు కొంచెం డ్రై అయ్యేంత వరకు కూడా మనం ఇలాగా ఒక క్లాత్ మీద అయితే వేసుకుని ఆరబెట్టేయాలండి. దీన్ని పౌడర్గా కానీ, లేదంటే పౌడర్ చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ కానీ 1 స్పూన్ కానీ మిల్క్లో మనం వేసుకుని కొంచెం బెల్లం అనేది వేసుకుని తాగొచ్చండి. లేదంటే పౌడర్ కింద యూజ్ చేయొచ్చు. మునగాకు బాగా డ్రై అయిన తర్వాత ఇందులోకి పోపు సామాన్ కూడా చూపించేస్తున్నాను చూడండి. చూస్తున్నారు కదండి, కొంచెం క్రిస్పీగా వచ్చేలాగా డ్రైగా అయిపోయినాయి అన్నమాట. అందులోకి వచ్చేసి మెంతులు, జీలకర్ర, ధనియాలు, అలానే పల్లీలు కొంచెం వేగించుకుంటే 2 స్పూన్ దాకా, అలాగే ఒక 2-3 స్పూన్ వరకు బియ్యం అండి. ఇవి రైస్ కూడా తీసుకుని వేయించుకోవాలి. పక్కన పెట్టేసుకున్నానండి. ఇలాగా అవన్నీ వేయించుకుని పక్కన పెట్టుకున్నాము. చూస్తున్నారు కదండి మునగాకు, అలాగే అవి కూడా. ఇంకా వచ్చేసి ఎండుమిర్చి, అలానే వెల్లుల్లి, వీటిని కూడా మనం ఇప్పుడు వేయించేసుకుందాం. వీటిని కూడా జస్ట్ ఆయిల్ లేకుండా ఫ్రై చేసేసుకుని ఇంకంతేనండి, మిక్సీ దాంట్లో వేసుకుని పౌడర్ చేసుకోవడమే. ఇంకెలా అయితే నేను పౌడర్ అయితే చేసుకున్నాను. మీరు టిఫిన్లో కానీ, లేదంటే ఒక రైస్ ఒక 2 ముద్దుల్లో కానీ వేసుకుని కొంచెం కాను నూనె వేసుకుని తింటే చాలా బలం. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా నాకు కామెంట్ చేయండి. నాకు తెలిసి ఈ వీడియో మీకు యూజ్ అయ్యి ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.